శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీతకు ప్రణామాలు అర్పిస్తూ బాలల కోసం భగవద్గీత పఠనం. అధ్యాయం 18 మోక్ష సన్యాస యోగం. శ్లోకం 38. భగవానుడు ఇప్పుడు రాజస సుఖ లక్షణాలను తెలుపుచున్నాడు. విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రే మృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం. విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రే మృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం. పద విభాగం. విషయేంద్రియ సంయోగాత్ యత్ తత్ అగ్రే అమృతోపమం పరిణామే విషం ఇవ తత్ సుఖం రాజసం స్మృతం. ప్రతిపదార్థం. విషయేంద్రియ సంయోగాత్, విషయేంద్రియ సంయోగము వలన యత్ సుఖం, ఏ సుఖము భవతి కలుగునో, తత్ ఆ సుఖము అగ్రే ప్రారంభ సమయమున భోగానుభవ సమయమునందు అమృతోపమం అమృతతుల్యముగా గోచరించినను, పరిణామే పరిణామమున విషం ఇవ విషప్రాయమగును. అతః అందువలన తత్ అది రాజసం రాజస సుఖము అని స్మృతం తలంపబడును. తాత్పర్యం. విషయేంద్రియ సుఖము వలన కలుగు సుఖము మొదట భోగానుభవ సమయమునందు అమృతతుల్యముగా అనిపించినను, పరిణామమున అది విషతుల్యమగును. అట్టి సుఖమును రాజస సుఖము అందురు. విశేషార్థం. రాజస సుఖ ప్రాప్తి కోసం మనస్సు ఇంద్రియాల ద్వారా విషయ సంయోగం ఉన్నంత వరకు మనిషి ఆ సుఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఆసక్తి కారణం వలన అతనికి అది అత్యంత ప్రియంగా తోస్తుంది. ఆ సమయంలో అతనికి అనుభవానికి రాని ఏ సుఖము అతని తలపునకే రాదు. భోగ సమయంలో ఆ సుఖము అమృతతుల్యముగా అనిపించుట అంటే ఇదే. ఈ రాజస సుఖభోగ పరిణామము విషము వలె దుఃఖప్రదమైనది. అది సుఖంగా అనిపిస్తుందే గాని యథార్థంగా సుఖం ఏమాత్రమూ కాదు. ఆసక్తితో కూడిన సుఖబుద్ధితో మనస్సు ఇంద్రియాల ద్వారా విషయ సంయోగము కలుగుట వల్ల వాటి సంస్కారములు అంతఃకరణములోనే స్థిరపడుతుంది. అందువల్ల మనిషి మరలా ఆ విషయాల భోగప్రాప్తినే కోరుకుంటాడు. దానికి అతడు అనేక విధాలైన పాపకర్మలను ఆచరిస్తాడు. ఆ పాపకర్మల ఫలాలను అనుభవించేందుకు పశుపక్షాది నీచ జన్మలను ఎత్తుతూ ఉంటాడు. నరకాల్లో పడి భయంకరమైన యాతనలను అనుభవిస్తాడు. విషయేంద్రియ సంయోగం వల్ల కలిగే క్షణిక సుఖాలు అన్ని విధముల దుఃఖహేతువులే. విషయాల పట్ల ఆసక్తి ఎక్కువ కావడం వల్ల మరల అవి లభించనప్పుడు దుఃఖానుభవం కలుగుతుంది. వాటితో వియోగం సంభవిస్తే ఎంతో దుఃఖం కలుగుతుంది. ఇతరుల అధిక సంపదలను చూచి మనిషి ఈర్ష్య చెందుతాడు. భోగానుభవాల తరువాత శరీరమునందరి బలము, వీర్యము, తేజస్సు, బుద్ధి, శక్తి మొదలగునవి నశించడం వల్ల అలసట వల్ల కష్టాల పాలు అవుతాడు. రోగి జిహ్వ చాపల్యం వల్ల అనేక రుచులకు అలవాటు పడి తరువాత జరిగే మార్పులను ఆలోచింపక అపత్యములకు పదార్థములను యథేచ్ఛగా సేవిస్తాడు. దానివల్ల రోగం అధికమై మృత్యుపాలు అవుతాడు. అట్లే మిడత రూపాకర్షణతో సుఖార్తి అయి దీపాన్ని సమీపిస్తుంది. ఫలితంగా అది దీపాగ్నిలో కాలి మసైపోతుంది. అదేవిధంగా విషయలోలుడైన మనిషి కూడా మూర్ఖత్వముతో ఆసక్తికి వసుడై పరిణామాన్ని పట్టించుకోక సుఖార్తి అయి విషయభోగాలకు బానిస అవుతాడు. దానివల్ల అనేక విధముల భయంకర దుఃఖాలు పొందుతాడు. ఈ సుఖాలన్నీ క్షణికాలు. విషయాసక్తి వలన మాత్రమే అది సుఖంగా కనిపిస్తుంది. ఆసక్తి రజోగుణ స్వరూపం కనుక అది రాజసము. ఆసక్తి వల్ల అది మనిషిని బంధిస్తుంది. కాబట్టి శ్రేయస్సు కోరుకునేవాడు ఇలాంటి రాజస సుఖమునందు చిక్కుకోరాదు అని భగవానుడు తెలుపుచున్నాడు. శ్లోకం 39. భగవానుడు తామస సుఖ లక్షణాలను తెలుపుచున్నాడు. యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మన
ఆత్మనః నిద్రాలస్య ప్రమాదోత్థం తత్తామసముదాహృతం యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమాదోత్తం తత్తామసముదాహృతం. పద విభాగం. యత్ అగ్రే చ అనుబంధే చ సుఖం మోహనం ఆత్మనః నిద్రాలస్య ప్రమాదోత్థం తత్ తామసం ఉదాహృతం. ప్రతిపదార్థం. యత్ సుఖం ఏ సుఖము, అగ్రే అనుభవ సమయమునను చ మరియు అనుబంధే చ పరిణామమునందును, ఆత్మనః మోహనం ఆత్మను మోహింపచేయునది యగునో, నిద్రాలస్య ప్రమాదోత్తం నిద్ర సోమరితనము ప్రమాదము మోహముల వలన ఉత్పన్నమగునో, తత్ ఆ సుఖము తామసం తామస సుఖము అని ఉదాహృతం పేర్కొనబడును. తాత్పర్యం. నిద్ర సోమరితనము ప్రమాదము మోహముల వలన ఉత్పన్నమగు సుఖమును తామస సుఖము అని అందురు. ఇట్టి సుఖము భోగ సమయమునందును పరిణామమునందును ఆత్మను మోహింపజేయుచుండును. విశేషార్థం. నిద్రపోవు సమయంలో మనస్సు ఇంద్రియాల క్రియలు నిలిచిపోతాయి. కాబట్టి అలసట వల్ల కలిగే దుఃఖము తొలగిపోవట వల్ల మనస్సు ఇంద్రియాలకు లభించే విశ్రాంతి వల్ల సుఖంగా అనిపిస్తుంది. దీనినే నిద్రాజనిత సుఖము అంటారు. ఇది నిద్రలో మాత్రమే లభిస్తుంది, క్షణికమైనది, నిరంతరము లభించనది. ఈ తామస సుఖాసక్తి కారణంగా పరిణామంలో మానవుడు వృక్షాలు పర్వతాలు మొదలగు జడ యోనుల్లో జన్మించాల్సి వస్తుంది. కాబట్టి ఈ సుఖము పరిణామమునందు ఆత్మను మోహింపచేయునదే. సోమరిగా ఉండే సమయంలో మనస్సు శరీరేంద్రియాలకు శ్రమ లేకపోవడం వల్ల విశ్రాంతిగా తోస్తుంది. ఇదే ఆలస్యజనిత సుఖం. నిద్రాజనిత సుఖం వల్లే ఇది కూడా మనస్సు ఇంద్రియాలను జ్ఞాన ప్రకాశ రహితములుగా కావించి వాటిని మోహింపచేస్తాయి. దీనివల్ల ఈ సుఖము మనిషిని జడ జన్మలలో పడవేస్తుంది. మనసును రంజింపచేసేందుకు ఆసక్తి వల్ల వ్యర్థ క్రియలను చేయుటను, అజ్ఞానంతో కర్తవ్య కర్మలను అవహేళన చేస్తూ వాటిని త్యజించుటను ప్రమాదము అని అంటారు. క్షణిక మనోరంజనము కోసం చేయబడే వ్యర్థ క్రియల వల్ల మనస్సు ప్రసన్నత పొందినట్లు అనిపిస్తుంది. కర్తవ్య కర్మలు వీడడం వల్ల శ్రమ తొలగి ఆ సమయంలో సుఖం పొందినట్లు అనిపిస్తుంది. దీనిని ప్రమాదజనిత సుఖము అని అంటారు. మనిషి ఏదో ఒక విధముగా మనస్సును రంజింపచేసే వ్యర్థపు పనుల్లో నిమగ్నమై ఉన్నప్పుడు అతనిలో కర్తవ్య జ్ఞానము శూన్యమవుతుంది. కాబట్టి ప్రమాదజనిత సుఖము భోగ సమయంలో ఆత్మను మోహంతో కప్పివేస్తుంది. అందుకే ఈ సుఖం యొక్క పరిణామం కూడా ఆత్మను మోహింపచేయడమే అవుతుంది. నిద్ర ప్రమాదాలస్యములు మూడును తమో గుణ కార్యములే. కాబట్టి వీటి నుండి ఉత్పన్నమయ్యే సుఖము తామస సుఖము. ఇది నిజమైన సుఖం కానే కాదు. నిద్రాలస్య ప్రమాదాలలో సుఖబుద్ధిని కలిగించి తమో గుణము మనిషిని బంధిస్తుంది. కాబట్టి శ్రేయస్సును కోరుకునేవాడు మోహకారకము క్షణికము ప్రతీత మాత్రము అయిన తామస సుఖమునందు చిక్కుకోరాదు అని శ్రీకృష్ణ భగవానుడు తెలుపుచున్నాడు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.